భోజనాల్లో పిల్లలకు చాలా అవస్థపడ్డారు. చాలామంది వామిటింగ్ చేసుకున్నారు, చాలామంది టాయిలెట్ కూడా పోవడం జరిగింది. ఇప్పటికి కూడా దాదాపు 30 మంది పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ ఉంది. దానికి అక్కడ నుంచి మక్తల్కి అందరికీ తీసుకోవడం జరిగింది. అక్కడ స్థానికులందరూ కూడా పాపం వెంబడబడి ఎవరి కారణాల వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మక్తల్ హాస్పిటల్ తీసుకోవడం, మాకు అక్కడ ఇక్కడ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ చేయడం, ఇక్కడ డాక్టర్లు అంతా అలర్ట్ చేసుకొని డిఎంహెచ్ఓ గారికి తెలియకపోతే కూడా తెలియపరిచి అధికారులకు కూడా ఎంఆర్ఓ గారిని అలర్ట్ చేసి అక్కడ లోకల్ ఎంఆర్ఓ గారిని పంపించి అవన్నీ ఇమ్మడెంబడి చేసుకున్నందుకు కొంచెం నిలకడకుంది ఇప్పుడు అందరికి కూడా. ఇది మరీ ఇట్లా రావడం అనేది ఎవరి నిర్లక్ష్యం అనేది అధికారులు ఇంకా తెలుసుకోకపోవడం అనేది చాలా శోచనీయం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ పెద్దలుగా ఉన్నారు, ఇక అందరు చెప్పాలంటే రాజకీయం మాట్లాడతారు. మొన్న మేము స్కూల్కి పోతేనే వాళ్ళు ఎవరు రావడానికి స్కూల్లోకి అని మాట్లాడతారు. ఇది ఎంతవరకు సమంజసమండి? ఈ పిల్లలతో రాజకీయం చేస్తారా వీళ్ళు? అంటే పిల్లలంటే అంత నిర్లక్ష్యమా వీళ్ళకి? దేనికోసం అండి మీకు పిల్లలు ఇంత నిర్లక్ష్యం చేయడానికి? పిల్లలు దేవుడికి రూపాలే ప్రతిరూపాలే కదా, వాళ్ళతో చెలగాట మాడతారా మీరు? వాళ్ళతో రాజకీయాలు చేస్తారా మీరు? అదే మంచి బియ్యం తెచ్చి వండిపించిన ఆ రోజు నేను మంచిగా చేసి వస్తే మంచిగా నడిచింది కదా, తర్వాత కూడా మంచిగా నడిచింది, మళ్ళీ ఈ రోజు ఎందుకు మళ్ళీ వికటించింది కదా? దీని అర్థం ఏంది? నిర్లక్ష్యం. అక్కడున్న టీచర్లదా, ఆ సప్లై చేస్తున్న సివిల్ సప్లై వాళ్ళదా, లేకపోతే వంట వండే వాళ్ళదా, ఎవరితో నిర్లక్ష్యం అయితే తప్పకుండా ఉంది దీంట్లో. ఎందుకంటే ఇక్కడ ఈరోజు పిల్లల్ని అడిగితే మాకు ఉడకని కూరలు పెట్టింది సార్ ఇలా అన్నారు అంటే దాని అర్థం నిర్లక్ష్యం కిందకే వస్తుంది. ఇవన్నీ గ్రహించాలి. పిల్లలతో ఏదున్నా సరే వాస్తవాలు చెప్తారండి, పిల్లలు అబద్ధాలు చెప్పారు. ఏదున్నా అది తెలుసుకొని చేసుకుంటేనే మీకు మీ ప్రభుత్వానికి ఇంత పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా దాదాపు ఒక గురుకుల పాఠశాలని దాదాపు 40 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మీకు పెట్టడం జరిగింది, ఎంతమంది పిల్లలు చనిపోయినారు దాని మీద. ఎందుకు చనిపోతున్నారు పిల్లలు ఇట్లా ఈ విధంగా? ఫుడ్ పాయిజన్తో ఎందుకు ఇట్లా అవుతున్నారు? దాదాపు మొన్న నిమ్స్లో కూడా ఇప్పుడే మా కవితమ్మ గారు ఫోన్ చేశారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గారు. అన్న మీదేమైనా ప్రాబ్లం ఉంటే మాకు పంపించండి, మేము చూసుకుంటాం ఇక్కడ అన్నారు. అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా మెసేజ్ ఇంత ఫాస్ట్గా పోతుంది. అక్కడున్న వాళ్ళు స్పందిస్తున్నారు కానీ ఇక్కడున్న వాళ్ళు ఎవరు స్పందించడం లేదు సార్. వాస్తవంగా చెప్పాలంటే నేను దాదాపు 3 o'clock నుంచి నాకు తెలిసినప్పటి నుంచి కలెక్టర్ గారికి ఫోన్ చేస్తా ఉన్నా. ఒకసారి అంటారు సిఎస్ గారు మీటింగ్లో ఉన్నారు, ఒకసారి అంటారు సీఎం గారు మీటింగ్. ఈ సిఎస్ గారు సీఎం గారు మీటింగ్ల కోసమే కలెక్టర్లా, ప్రజల కోసం కలెక్టర్లు లేరా? దీన్ని బట్టి అర్థం ఏంటిది? కనీసం ఒకరు ఫోన్ చేస్తున్నప్పుడు ఎత్తాలని ఒక ఇంత జ్ఞానం కూడా లేదా వీళ్ళకు? ఇంత నిర్లక్ష్యం వీళ్ళకి అధికారం అంటే? దయచేసి ఇది మానుకోండి, లేకపోతే రేపటి నాడు వస్తున్నాడు కదా సీఎం గారు, ఏడికి వస్తారు, అమితాపూర్కి వస్తుంది కదా, మళ్ళీ అక్కడ బుద్ధి చెప్తారు పబ్లిక్ అంతా కూడా. ఇక్కడ నుంచే తీసుకుపోయి అక్కడ బుద్ధి చెప్పిస్తాం. దయచేసి ఇది సరిగా చేయండి. ఇప్పటికైనా నేను దాన్ని రాజకీయం చేయట్లే. ప్రజల పిల్లల ప్రాణాలు కాపాడండి, చదువు చెప్పించండి. పిల్లలు రేపు దేశ భవిష్యత్తుకు వాళ్ళే పునాదిరాలు. వాళ్ళని మీరు విమర్శిస్తున్నారు, తక్కువ చూస్తూ ఉన్నారు వాళ్ళని. అది మంచి పద్ధతి కాదు సార్. రేపు మీకు కూడా పిల్లలు పుట్టిండ్రు, మీ పిల్లలు కూడా ఇదే భోజనాలు పెట్టండి, తింటారేమో చూద్దాం. ఎవరిని ఆఫీసర్లకు సస్పెండ్ చేస్తే కాదు కదా, అక్కడ ఏం తప్పు జరుగుతుందో వాళ్ళు చూసుకోవాలి కదా. పోయి అది చూసుకొని ఇంకపోతే చూడనికపోతే వాళ్ళు ఎవరు రావడానికి అంటే నువ్వు నేను బీకిన వాడ కూర్చొని ఇవ్వాలా? స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పోయి అదే మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరు రానికి, వాళ్ళు వచ్చి ఎవరు ఉండడానికి అంటే నువ్వు చేయి. నేను వద్దని చెప్పట్లే కదా మేము. నువ్వు చేస్తే మనం వద్దంటావా? నువ్వు మంచిగా చేస్తే మేము వద్దామన్నాం, ఎప్పుడు వద్దాం. మంచిగా చేయమనే చెప్తే ఇంకా బాగా చేయమని చెప్పి, అది మాకున్న తెలివి అండి, అది మాకు పెద్దలు నేర్పించిన మర్యాద. కానీ మీరు ఇట్లాంటి నాలుగు చిల్లర రాజకీయాలు చేస్తే మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, పిల్లల ఆరోగ్యం కాపాడండి. రేపు వాళ్ళు మంచిగా చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు వచ్చి ఊళ్ళో పండిస్తే వాళ్ళ తల్లిదండ్రులు అన్న కళలు నెరవేరినట్టు అవుతుంది. అది చేసిన వాళ్ళు అవుతారండి. దయచేసి సహకరించి మేము ఎవరికేం రాజకీయం చేయట్లే. ఇక్కడ మాకు తెలియగానే మేము కూడా గుర్తొచ్చినాం అంతే. వచ్చి ఎక్కడెక్కడ ఏం మేము చేసుకోలేకపోతున్నాం, దాని రాజకీయం ఏముంది? కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా రాజకీయం మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని పాటలేదు. ఎందుకు కొత్త పిచ్చగాళ్ళు పొద్దుగా అన్నట్టు కొత్త అధికారం వచ్చింది కదా, సంవత్సరం చూస్తున్నాం. ఇచ్చిన హామీలు ఎక్కడ గాలికి పోయినాయి, పెన్షన్ గాలికి పోయింది, 5 మంది గాలికి పోయింది. ఇక అన్నీ చెప్పుకోతే మళ్ళీ రాజకీయం అంటారు మీరు. ఇంకా దయచేసి అవన్నీ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. కానీ మీతో మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వంతో మిస్టర్ సీఎం గారు పిల్లలు జాగ్రత్త. ఎందుకంటే రేపు నీకు కూడా పిల్లలు నీకు కూడా మనవరాలు మనవడు ఉన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.